ఈ రోజు మన ఇండియాలో 6 హెచ్ఎంపీవీ కేసులు అయితే రికార్డ్ అయ్యాయి. బెంగళూరులో 2, తమిళనాడులో 2, అలాగే అహ్మదాబాద్లో 1, వెస్ట్ బెంగాల్లో 1. ఈ వైరస్ని 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో అయితే గుర్తించారు. ఈ వైరస్ గురించి ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఈ వైరస్ అనేది నార్మల్గా వచ్చే ఫ్లూ, కాఫ్ లాంటిదే, కాబట్టి దీని గురించి మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదు, మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది అని అంటుంది. అయితే ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే, ఈ హెచ్ఎంపీవీ వైరస్కి ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్ కానీ లేవు. ఇంకో విషయం ఏంటంటే, చైనాలో వచ్చింది ఓన్లీ హెచ్ఎంపీవీ వైరసే కాదు, హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెన్జా వైరస్, సార్ కోవిడ్ వైరస్, అలాగే రైనో వైరస్, ఈ 4 వైరస్లు కలిపి ఏదో ఒక కొత్త రకమైన వైరస్ లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీని గురించి తెలుసుకోవడానికి చైనాలో ఒక మానిటరింగ్ బాడీని కూడా ఏర్పాటు చేశారు. ఇది హెచ్ఎంపీవీ వైరస్ అని నిర్ధారణకు వస్తే ఆ మానిటరింగ్ బాడీని ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే, చైనా ఇంకా పూర్తి వివరాలను బయటపెట్టలేదు. మన ఐసీఎంఆర్ ఎక్స్ చీఫ్ గారు చేసిన ట్వీట్లో కూడా ఆయన ఒక వర్డ్ మెన్షన్ చేశారు, అదేంటంటే యాజ్ నౌ. అంటే ప్రస్తుతానికి మనం భయపడాల్సిన అవసరం లేదు అన్నారు, అంతేగాని పూర్తిగా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పలేదు.